ఏనుగు నేర్పిన విద్య. అనగనగా ఒక అడవిలో ఏనుగు ఒకటి ఉండేది. అది చాలా బలశాలి, పైగా అత్యంత తెలివైనది కూడా. ఆ ఏనుగు గురుకులాన్ని ఏర్పాటు చేసి అడవిలోని జంతువుల పిల్లలన్నింటికీ విద్యాబుద్ధులు నేర్పుతూ ఉండేది. ఒకరోజు మృగరాజు గురుకులానికి తన పిల్లను తీసుకుని వచ్చి, భావితరాలను పరిపాలించాల్సిన ఈ చిన్నరాజా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్య నేర్పించు అని ఆజ్ఞాపించింది. అందుకు ఏనుగు, మృగరాజా, గురువు దృష్టిలో విద్యార్థులంతా సమానమే. అందరికీ సరైన విద్యాబుద్ధులు నేర్పించడం గురువుగా నా కర్తవ్యం అని వినయంగా చెప్పింది. నీ పద్ధతి చూస్తుంటే నాకే పాఠాలు చెప్పేలా ఉన్నావే. నా పిల్లకు నలుగురితో కలిసి కాకుండా విడిగా విద్యాబోధన చెయ్యి అని గర్జించింది సింహం. ఇక చేసేది లేక సరేనని తలూపింది ఏనుగు. అప్పుడప్పుడు సింహం గురుకులానికి వెళ్లి యువరాజా వారి విద్యా నైపుణ్యం గురించి అడిగి మరీ తెలుసుకునేది. అన్నింటా యువరాజావారే ప్రథముడు అని చెప్పేది ఏనుగు. అది విని సింహం చాలా మురిసిపోయేది. ఏటా మృగరాజు జన్మదినం సందర్భంగా జంతువుల పిల్లలన్నింటికీ వివిధ పోటీలు పెట్టడం ఆనవాయితీ. ఆ రోజు రానే వచ్చింది. పరుగు పందెంలో జింక సింహం పిల్లను ఓడించింది. దూకే పోటీలో కోతి చేతిలో ఓడిపోయింది. ఇలా అన్నింటా తన పిల్ల వెనుకబడిపోవడం చూసిన సింహం తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే ఏనుగుని పిలిచి, అన్నింటా ప్రథముడయ్యాడని చెప్పావు, నా పిల్లవాడికి నేర్పించిన విద్య ఇదేనా అంటూ నిలదీసింది సింహం. మృగరాజా, పెట్టిన ప్రతి పరీక్షలో నెగ్గేసరికి అన్నింటా ప్రథముడిగా గుర్తించాల్సి వచ్చింది. విద్యార్థి ఉత్తీర్ణుడైనంత మాత్రాన ఉత్తముడు కాలేడు కదా. తోటి విద్యార్థులు ఉంటే వాళ్లతో పోటీ పడ్డప్పుడు యువరాజా వారి సామర్థ్యం తెలిసి తగిన శిక్షణ ఇవ్వడానికి వీలుండేది అంటూ యథార్థాన్ని వివరించింది ఏనుగు. దాంతో మృగరాజు తన తప్పు తెలుసుకుని మిగిలిన పిల్లలతో కలిసే శిక్షణ ఇవ్వవలసిందిగా గురువుని కోరింది. తరువాత అందరితో కలిసే శిక్షణ తీసుకున్న సింహం పిల్ల అత్యంత సామర్థ్యంతో అడవికి రాజై పరిపాలనలో అందరి మెప్పు పొందింది. పక్షి కోపం. ఒకసారి ఓ అడవిలో సాధువు ఒకరు దేవుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. చెట్టు క్రింద కూర్చుని కళ్ళు మూసుకుని ఆయన చాలా కాలమే తపస్సు చేశాడు. ఆ చెట్టు దగ్గరకు వచ్చిన పక్షులైనా జంతువులైనా ఆయన తపస్సుకు భంగం కలిగించకూడదని ఎటువంటి చప్పుడు చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోయేవి. కాని కొన్ని రోజుల తరువాత ఆ సాధువులో సహనం నశించి తపస్సును మధ్యలోనే మానేశాడు. అంతేకాక, దేవుడు ఉన్నాడా ఏంటి? ఉంటే నేను చేసిన తపస్సుకు ఏనాడో ప్రత్యక్షం అయ్యేవాడు అనుకున్నాడు. అడవిలో నుండి తిరుగు పయనమయ్యాడు. అటుగా వెళుతున్న ఆ సాధువుకు ఒక చిన్న పక్షి చెరువులో ఉన్న నీటిని తన తోకతో తోడడం కనిపించింది. అది చూసిన సాధువుకు వింతగా అనిపించింది. అందుకు ఆ పక్షిని, చెరువులో ఉన్న నీటిని ఎందుకు తోడుతున్నావు? కారణమేంటి అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా పక్షి, ఈ చెరువు ఒడ్డున ఉన్న చెట్టుపైన నా గూడు ఉంది. ఆ గూటిలో నుంచి జారిపడ్డ నా గుడ్లను ఇది మింగేసింది. అందుకే ఈ చెరువును తోకతో తోడి ఎండబెట్టేస్తాను అని కోపంగా చెప్పింది. దాంతో సాధువుకు జ్ఞానోదయం అయింది. ఈ పక్షికి ఉన్నంత ఆత్మస్థైర్యం కూడా నాకు లేదు కదా అనుకున్నాడు. తిరిగి వెళ్లి చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా చేసిన కొన్ని రోజులకి వనదేవత ప్రత్యక్షమైంది. ఏం వరం కావాలో కోరుకోమంది. సాధువు తోకతో చెరువును తోడుతున్న పక్షి కథనంతా చెప్పి దాని కష్టాన్ని తీర్చమన్నాడు. దేవత ఆ వరాన్ని ఇచ్చింది. చెరువు మొత్తం ఎండిపోవడంతో పక్షి ఆనందంగా వెళ్లి తన గుడ్లను తెచ్చుకుని గూటిలో పెట్టుకుంది. తరువాత చెరువు దగ్గర నుంచి వెళ్తున్న సాధువును పిలిచి, చూసావా, నేను ఈ నీటిని తోడలేకపోతున్నానని ఆ దేవుడే ఈ చెరువును ఎండగట్టాడు. నీ తపస్సుకు మెచ్చి ఆయన ఎప్పుడైనా కనిపిస్తే నేను ధన్యవాదాలు తెలిపానని చెప్పు అన్నదా పక్షి అమాయకంగా. సాధువు చిన్నగా నవ్వుకుని సరేనన్నాడు. ఈ కథలో నీతేమిటంటే, మనం ప్రయత్నం చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు. నాట్యం చేసిన కోతి. అనగనగా ఒక అడవిలో కోతి ఒకటి ఉంది. అది మహా అల్లరిది. మిగిలిన కోతుల కంటే తాను చాలా గొప్పదానని అనుకునేది. వాటితో ఎప్పుడూ పొగడించుకుంటూ ఉండేది.
తాను వాటన్నింటిలోకి గొప్పది కాబట్టి అప్పుడప్పుడు గుంపుకు దూరంగా వెళుతూ అడవిలో ఒంటరిగా తిరిగేది. అదే అడవిలో చాలా తెలివిగల నక్క ఒకటి ఉన్నది. అది ఆహారం కోసం అన్ని చోట్ల తిరిగేది. ఆ నక్కకు దొరికితే అంతే సంగతులని అది వస్తుంటే మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ తప్పించుకుని తిరిగేవి. దాంతో అది సరైన ఆహారం తిని చాలా రోజులైంది. ఒకసారి ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు బాగా పండ్లతో విరబూసిన మామిడి చెట్టు ఒకటి కనిపించింది. ఆ మామిడి పండ్లను చూడగానే దానికి తినాలని కోరిక పుట్టింది. ఈ చెట్టు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పుకోగా విన్నాను. ఇవాళ ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకోవాల్సిందే అనుకుంది. కాని అవి అందనంత ఎత్తులో ఉన్నాయి. అయినా ఎగిరెగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించసాగింది. ఎంత ఎగిరినా అవి అందడమే లేదు. కాని రుచికరమైన పండు ఒక్కటైనా తినాలన్న కోరిక దానికి గట్టిగా పెరిగింది. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నక్క పడుతున్న కష్టాన్ని చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరికోతి పడి పడి నవ్వసాగింది. ఆ కోతిని చూడగానే నక్కకి ఒక ఆలోచన వచ్చింది. నాకు మామిడి పండ్లు దక్కాలంటే ఈ కోతిని పొగడడం ఒకటే మార్గం అనుకుని దానిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది. ఓ అందమైన కోతి మిత్రమా, నిన్ను చూడని ఈ కళ్ళెందుకు, నిన్ను పొగడని నోరెందుకు అంటూ ప్రారంభించింది. అసలే పొగడ్తలకు పడిపోయే కోతి నక్క మాటలు వింటూ పొంగిపోయింది. నీ నడకలు చూసి నెమలి నడవడం నేర్చుకోవాలి. నువ్వు నడవడం కన్నా ఆ చెట్టుపైన నాట్యం చేస్తుంటే ఆ అందమే వేరు. నాకు నువ్వు చెట్టుపై నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది అని నక్క అనగానే ఆ కోతి మురిసిపోయింది. ఆనందంతో చెట్టు కొమ్మల మీద అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది. దాంతో బోలెడు మామిడి పండ్లు క్రిందకు పడ్డాయి. నక్క ఆనందానికి హద్దులేవు. ఆ పండ్లన్నీ ఒక బుట్టలో వేసుకుంది. ఓయ్ వంకర కోతి, నీ పిచ్చి చేష్టలు చూడలేక చస్తున్నాం. చిచి, కాస్త ఆపుతావా అంటూ మరో 4 తిట్లు తిట్టి అక్కడి నుండి మామిడి పండ్ల బుట్టతో వేగంగా పరుగు తీసింది నక్క. ఊహించని ఈ చర్యతో అల్లరి కోతి కంగు తిన్నది. ఈ కథలో నీతి ఏమిటంటే పొగడ్తలకు పొంగిపోకూడదు. 3 కొడుకులు. ఒక ఊరిలో ధర్మయ్య అనే పలుకుబడి కలిగిన పెద్దాయన ఒకరు ఉండేవాడు. అయితే అనుకోకుండా ఓసారి ఆయనకు సుస్థి చేసి మంచాన పడ్డాడు. ఒకరోజు ఆయన తన 3 కొడుకుల్ని పిలిచి, ఒరే అబ్బాయిలు, ఇక నేను ఎంతో కాలం బతుకుతానని నమ్మకం లేదు. కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బు, బంగారం, పొలం మీ 3కి సమానంగా పంచాలని అనుకుంటున్నాను. మీరేమంటారా అని అడిగాడు. అందుకు అందరిలోకి చిన్నవాడైన రాము అంగీకరించగా పెద్ద కొడుకు సోము, రెండో కొడుకు గోపి తమకు పొలం వద్దని డబ్బు, బంగారమే కావాలంటూ పట్టుబట్టారు. సరే, అయితే మీ ఇష్టం. డబ్బు, బంగారం, పొలంలో ఎవరెవరికి ఏమి కావాలో నిర్ణయించుకుని నాకు చెప్పండి అన్నాడు తండ్రి. వెంటనే మొదటి కొడుకు సోము భార్య భర్తను గదిలోకి పిలిచి, చూడండి, మీరు బంగారం తీసుకోండి. అది పాతకాలం బంగారం, మేలైన రకం. ఇప్పుడు బంగారం మంచి ధర పలుకుతుంది అని చెప్పింది. సోము భార్య మాటకు సరేనని తల ఊపి తండ్రి దగ్గరకు వెళ్లి తనకు బంగారం కావాలన్నాడు. రెండో కొడుకు గోపి భార్య కూడా భర్తను లోపలికి పిలిచి, ఏమండోయ్, మీరు డబ్బు తీసుకోండి. ఎంచక్క మనం పట్నం వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి పెద్ద ధనవంతులం కావచ్చు. ఈ పల్లెటూరులో నేనుండలేను బాబు. అయినా బీడు భూమి మనకెందుకు? ఎంతకాలం కష్టపడితే అంత డబ్బు సంపాదించగలం అన్నది. గోపి కూడా భార్య మాటకు తల ఊపి వెళ్లి తండ్రితో తనకు డబ్బు కావాలన్నాడు. పాపం అమాయకుడైన రాము మాత్రం చేసేది లేక అన్నయ్యల మాటను కాదనలేక తన వాటాగా మిగిలిన పంటలు పండని పొలాన్ని తీసుకున్నాడు. అలా కాలం గడిచిపోసాగింది. ఆ తరువాత ధర్మయ్య కాలం చేశాడు. భార్యను తీసుకుని సోము పట్నంలో కాపురం పెట్టాడు. అతని భార్యకు బంగారం అంటే మహామోజు. రోజుకొక నగ సింగారించుకుని ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి గొప్పగా ప్రదర్శించేది. ఇదంతా బాగా గమనించిన దొంగలు ఒకరోజు అర్ధరాత్రి సోము ఇంట్లో జొరబడి ఉన్న బంగారం అంతా దోచుకెళ్లారు. భార్యాభర్తలిద్దరూ లబోదిబోమని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఇరుగు పొరుగు వారు ఒక్కరు కూడా రాలేదు. డబ్బు తీసుకుని పట్నం వెళ్లిన గోపి వ్యాపారం ప్రారంభించాడు.
కొద్ది రోజులకే వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది. వాళ్ల సలహా వీళ్ల సలహా విని ఉన్న డబ్బంతా వ్యాపారంలో పెట్టాడు. అనుభవం లేనందువల్ల బాగా మోసపోయి దివాలా తీశాడు. అమాయకుడైన రాము, అతని భార్య ఇద్దరు అహోరాత్రులు కష్టపడి బీడు భూమిని మంచి వ్యవసాయ భూమిగా మార్చేసి చక్కని పంటలు పండించడం మొదలుపెట్టారు. పట్నం వెళ్లిన అన్నలిద్దరూ బతుకు తెరువులేక తమ్ముడి దగ్గరకొచ్చి బావురుమన్నారు. అతనికి బంజరు భూమిని అంటగట్టి మోసం చేసి తమ స్వార్థం తాము చూసుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని ఇద్దరూ పశ్చాత్తాపడ్డారు. సిగ్గుతో తల వంచుకుని తమ్ముడికి క్షమాపణ చెప్పుకున్నారు. ఆ తరువాత నుండి ముగ్గురూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి సంతోషంగా జీవించసాగారు. ఈ కథలో నీతేమిటంటే, మనం ఎప్పుడూ ఇతరులను మోసం చేయకూడదు. సింహంలా మారిన కుక్కపిల్ల. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సాధువు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఎవరు ఏ సాయం కోసం వచ్చినా కాదనకుండా చేసేవాడు. ఆయన మంచితనాన్ని అడవిలో ఉన్న జంతువులు కూడా గమనించాయి. రోజు రకరకాల జంతువులు ఆశ్రమానికి వచ్చి హాయిగా ఆడుకుంటూ ఉండేవి. క్రూర జంతువులు కూడా మిగిలిన జంతువులతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ సాధువు ఉంటున్న ఆశ్రమానికి ఎక్కడి నుంచి వచ్చిందో కాని చిన్న కుక్కపిల్ల వచ్చి చేరింది. సాధువు దాన్ని చూసి ముచ్చటపడి పెంచసాగాడు. ఓ రోజు ఆ కుక్కపిల్ల ఆశ్రమం బయటకొచ్చి అడవిలో కొంత దూరం వెళ్ళింది. అలా ఒంటరిగా వెళుతున్న ఆ కుక్కపిల్లను ఓ చిరుతపులి చూసింది. వెంటనే దాన్ని తరమసాగింది. ఆ కుక్కపిల్ల పరుగు పరుగున వచ్చి సాధువు వెనక దాక్కుని తన భయానికి కారణం చెప్పింది. అప్పుడా సాధువు తన శక్తితో దాన్ని చిరుతపులిగా మార్చేశాడు. చిరుతపులిగా మారిన కుక్కపిల్ల మళ్లీ అడవిలోకి వెళ్ళింది. ఈసారి ఓ పెద్ద పులి వెంబడించింది. దాంతో అది మళ్లీ సాధువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించమని అడిగింది. అప్పుడాయన దాన్ని పెద్ద పులిగా మార్చేశాడు. ఆ రూపంతో అడవిలోకి వెళ్లిన పెద్ద పులిని ఓ మదపుటి ఏనుగు అడ్డుకుంది. మళ్లీ మామూలే. సాధువు ఈసారి ఏకంగా దానిని సింహంగా మార్చేశాడు. మృగరాజుగా మారిన కుక్కపిల్ల కుదురుగా ఉండకుండా గర్వంతో అడవిలోని ఇతర జంతువులన్నింటినీ హడలగొట్టింది. చిన్న జీవులను సైతం హింసించడం ప్రారంభించింది. అది వస్తుందంటేనే అన్నీ భయంతో పరుగులు తీసేవి. అంతటితో ఊరుకొని ఆ సింహం తనకు ఈ బలాన్నిచ్చిన సాధువునే చంపేయాలనుకుంది. ఆ విషయాన్ని తన తపశ్శక్తితో తెలుసుకున్న సాధువు దాన్ని మళ్లీ కుక్కపిల్లగా మార్చేశాడు. మరుక్షణమే దానిని ఆశ్రమం నుంచి తరిమేశాడు. ఈ కథలో నీతేమిటంటే, ఉపకారికి అపకారం తలపెడితే నష్టం మనకే. తల్లిబాతు తెలివి. ఒక అడవిలోని నదిలో తల్లిబాతు తన పిల్లలతో కలిసి జీవించేది. అవన్నీ నదిలో హాయిగా విహరించి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా గడిపేవి. ఒకరోజు అన్నింటిలోకి చిన్నదైన బాతుపిల్ల, అమ్మా, మేము ఈ అడవి ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు. ఒకసారి మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించవా అని అడిగింది. అందుకు తల్లి అంగీకరించడంతో మరునాడే అటవీ విహారానికి వెళ్లాలని అనుకున్నాయి. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే తల్లిబాతు తన పిల్లలని తీసుకుని నదిలోంచి బయటకు వచ్చి అడవిలో నడక కొనసాగించింది. బాతు పిల్లలు చాలా సంతోషంగా అరుచుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ తల్లిని అనుసరించాయి. అడవిలో అవి కాస్త దూరం ప్రయాణించాక తల్లిబాతుకు కొంచెం దూరంలో ఒక తోడేలు కనపడింది. వెంటనే అది తన పిల్లలతో, దూరం నుండి తోడేలు ఇటే వస్తుంది, మీరందరూ వెంటనే కనిపిస్తున్న నదిలోకి వెళ్లిపోండి అని చిన్నగా చెప్పింది. తల్లి చెప్పినట్టే బాతుపిల్లలని నది వైపుగా పరుగు తీశాయి. వెంటనే తల్లిబాతు తెలివిగా ఆలోచించి తన రెక్కలను ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడవడం ప్రారంభించింది. ఒకవైపు పరుగులు పెడుతున్న పిల్లలు, మరోవైపు నడవలేకపోతున్న తల్లిబాతును చూసిన తోడేలు, పిల్లబాతులు పంట కిందకు కూడా చాలవు. ఈ పెద్ద బాతు గాయపడి ఉంది. ఎక్కడికి ఎగరలేదు, పరిగెత్తనూ లేదు. నా నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం. దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని నవ్వుకుంటూ తల్లిబాతు వైపుగా రాసాగింది. ఇదే సమయంలో పిల్లబాతులన్నీ దాదాపుగా నదిలోకి వెళ్లిపోయాయి. అది గమనించిన తల్లిబాతు
తోడేలు సమీపంలోకి వచ్చేస్తుండడంతో వెంటనే తన పొడవాటి రెక్కలను సరిచేసుకుని ఒక్క ఉదుటనెగిరి నది మధ్యలోకి వెళ్లి కూర్చుంది. తల్లిని చూసి పిల్లబాతులన్నీ సంతోషంతో గంతులు వేశాయి. క్షణకాలంలో జరిగిన సంఘటనను చూసి తోడేలు ఆశ్చర్యపోయింది. చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్త పిల్లలతో సహా చేజారిపోయిందే అనుకుని తనను తాను తిట్టుకుంటూ బాధగా అక్కడి నుండి వెళ్లిపోయింది. కాకి మంచితనం. ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఉండేది. అది చాలా మంచిది. దాని మంచితనం కారణంగా ఆ చెట్టు తొర్రలో నివసించే పిల్లి ఒకటి దానితో స్నేహించేసేది. అవి రెండూ కలిసి తిరుగుతూ ఆహారం పంచుకుంటూ హాయిగా జీవించేవి. అవి ఉన్న ప్రదేశానికి దగ్గరలో పచ్చిక మేస్తున్న జింకని రోజూ చూస్తుండేవి. అందమైన ఆ జింకతో స్నేహం చేయాలని కాకి అనుకుంది. ఒకరోజు ఆ కాకి జింక దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పింది. మిత్రమా, నాతో స్నేహం చేస్తావా? అందుకు జింక నవ్వి, నీతో నాకు స్నేహమా? నేను అందంగా సుకుమారంగా ఉంటాను, కాని నువ్వు అందవిహీనంగా నల్లగా ఉంటావు. నీలాంటి అల్ప ప్రాణులతో నేను స్నేహం చేయను, పో అని హేళన చేసింది. ఆ మాటలకు కాకి చాలా బాధపడి వెళ్లిపోయింది. తరువాత దిగులుగా ఉన్న కాకిని చూసి, మిత్రమా, ఏం జరిగింది అని అడిగింది పిల్లి. అది జరిగిన సంగతి మొత్తం చెప్పింది. అహంకారులతో మనకెందుకు? జింక మాటలకు దిగులు పడకు, నీకు నేనున్నాను కదా అని ఓదార్చింది పిల్లి. మర్నాడు ఎప్పటిలానే పచ్చిక మేస్తున్న జింకపై ఓ వేటగాడు విల్లు ఎక్కుపెట్టాడు. జింక అది గమనించక తన పని తాను చేసుకుంటోంది. దూరంగా చెట్టు మీద ఉన్న కాకి వేటగాడిని చూసింది. గురి జింక వైపునకు ఉండడం చూసి ప్రమాదాన్ని కనిపెట్టింది. వెంటనే రివ్వునెగిరిన కాకి వేటగాడి తల మీద పొడిచి ఎగిరిపోయింది. దాంతో బాణం గురితప్పి ప్రక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఆ శబ్దంతో బ్రతుకు జీవుడా అంటూ జింక పరుగు అందుకుంది. తర్వాత కొన్ని రోజులకు జింక పచ్చిక మేస్తుండగా ఒక తోడేలు చూసింది. కండపట్టి బలంగా ఉన్న జింకను చూడగానే దానికి నోరూరింది. ఎలాగైనా దాన్ని వేటాడాలని అడుగులో అడుగు వేస్తూ మెల్లిగా ముందుకు రాసాగింది. అది గమనించిన కాకి మిగతా కాకులతో కలిసి గుంపుగా ఎగురుకుంటూ వచ్చి తోడేలుపై తమ వాడి అయిన ముక్కులతో దాడి చేసి తుర్రుమన్నాయి. దాంతో తోడేలుకి చిర్రెత్తుకొచ్చి గట్టిగా అరిచింది. ఆ అరుపునకు అదిరిపడిన జింక వెనక్కి చూడకుండా పరిగెత్తి తప్పించుకుంది. కాకి చేసిన పనిని అక్కడే పొదల చాటును ఉండి గమనిస్తున్న పిల్లి ఎంతగానో మెచ్చుకుంది. 2 రోజుల తర్వాత కనిపించిన జింక దగ్గరకు పిల్లి వెళ్ళింది. వేటగాడి నుండి తోడేలు బారి నుంచి కాకి దాని ప్రాణాన్ని ఎలా కాపాడిందో వివరించింది. అప్పుడే అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన కాకి, ఈ అడవిలో ఎటువైపు నుంచి ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు, అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. కాకి విషయంలో తను చేసిన తప్పేంటో జింకకి అప్పుడు అర్థమైంది. నాతో స్నేహం చెయ్యాలని చూసినా నేను చాలా మాటలన్నాను, గర్వంతో హేళన చేశాను. కాని నువ్వవేమీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలను కాపాడావు. మంచి మనసుకు మించిన అందం లేదని నాకు గుణపాఠం నేర్పావు అని క్షమించమని అడిగింది. అప్పటి నుంచి జింక, కాకి, పిల్లి మంచి మిత్రులు అయిపోయారు. పులిపిల్లల వేట. ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి 2 పిల్లలున్నాయి. ఆ పులిపిల్లలు బాగా అల్లరి చేసేవి. తల్లి పులి రోజు తన పిల్లలకి కాసేపు వేట నేర్పించేది. చిన్న చిన్న జంతువులను ఎలా వేటాడాలో తర్ఫీదు ఇచ్చేది. అవి అలా రోజంతా అడవిలో తిరిగి సాయంత్రానికి వాటి గుహకి చేరేవి. ఒకరోజు తల్లి పులి తన పిల్లల్ని వెంటబెట్టుకుని వేట కోసం బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక అవన్నీ ఒక చెట్టు చాటున మాటు వేశాయి. దూరంగా కనిపిస్తున్న పొదలను చూపిస్తూ, అదిగో ఆ పొదల వెనక ఒక జింక ఉంటుంది. అది ఆహారం కోసం బయటకు వస్తుంది. ఆ జింక కనిపించగానే మీలో ఎవరైనా ఒక్కరు అమాంతం దూకి దాని మీద దాడి చెయ్యాలి అని పిల్లలతో చెప్పింది తల్లి. అమ్మా, నేను వెళ్తాను, నేను దాడి చేస్తాను అంటూ ఉత్సాహంగా అరిచింది చిన్నదైన పులిపిల్ల. సరేలే, నువ్వే ముందు దూకు అని అనుమతి ఇచ్చింది తల్లి పులి. అవి అలా చాలాసేపు ఎదురు చూస్తూనే ఉన్నాయి. చూసి చూసి నీరసం రావడంతో
ఇంకా జింక రావడం లేదేంటమ్మా? అని అడిగిందా పులిపిల్ల. వేటకు కావలసింది ఓపిక. మనం ఆహారం కోసం ఎంతసేపైనా ఎదురు చూస్తూనే ఉండాలి అంటూ ఉత్సాహపరిచింది తల్లిపులి. కొంత సమయం తరువాత జింక పొదలమాటు నుంచి బయటికి వచ్చింది. దాన్ని చూసి చూడగానే రెండో పులిపిల్ల అమాంతం ముందుకు ఉరికింది. అయితే జింక మాత్రం పులి రాకను వెంటనే పసిగట్టింది. పులిపిల్లకు చిక్కకుండా వాయు వేగంతో పరుగు తీసింది. పులి దాన్ని చాలా దూరం వెంబడించింది. కాని చూస్తూ చూస్తూ ఉండగానే అది ఇక పులిపిల్లకు అందనంత దూరం వెళ్లిపోయింది. చివరకు గుబురు పొదల్లోకి దూరి మాయమైపోయింది. ఇక చేసేది లేక ముఖం వేలాడేసుకుని తల్లి దగ్గరకు తిరిగి వచ్చిందది. ఖాళీ చేతులతో రావడంతో పెద్దదైన పులిపిల్ల దానిని వేలాకోలం చేస్తూ ఆట పట్టించింది. తన అన్న కూడా హేళన చేయడంతో అవమానంగా భావించిన పులిపిల్ల, అమ్మా, నాకు అసలు వేటాడడం రాదేమో అమ్మా. అంత చిన్న జింక పిల్లను కూడా పట్టుకోలేకపోయాను చూడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తల్లిపులి పిల్లను వాదారుస్తూ ఇలా అన్నది. లోపం నీలో లేదు. నువ్వు నీ తమాషా కోసం దాని వెనక పరిగెత్తావు. అదేమో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టింది. నిజంగా చూడు, నీ సరదా కంటే దాని ప్రాణాలు బలమైనవి. అందుకని నీకంటే అదే వేగంగా పారిపోగలుగుతుంది. ఒకసారి నీ కడుపు ఆకలితో మాడిందనుకో, అప్పుడు నువ్విలాంటి జింకలని ఎన్నింటినైనా వేటాడగలవు. తల్లి చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించాయి ఆ పులిపిల్లలు. తరువాత చీకటి పడుతుండడంతో అవన్నీ గుహ దగ్గరకు బయలుదేరాయి.